ఇలా వళ్లంతా ముళ్లతో పచ్చగా పట్టుకుంటే వెచ్చగా మెరిసిపోతున్న ఈ పండు మీరనుకుంటున్న పనస పండైతే కాదు. ఆ మాటకొస్తే ప్రకృతితో సహజ సిద్ధంగా దొరికే కొన్ని పండ్లు మన ఆరోగ్యానికి నిజంగానే వరం లాంటివి. ముఖ్యంగా ఈ ఆకుపచ్చ ముళ్ల పండు అలాంటి అద్భుతమైన పండ్లలో ఒకటి. ఈ పండు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైన ఆయుధం. దీని పేరు ఇంగ్లీష్లో అయితే సోర్సోప్ లేదా గ్రావియోలా పండు అంటారు. తెలుగులో దీనిని లక్ష్మణ పండు, హనుమాన్ పండు అని అంటారు. ఈ ఆకుపచ్చ పండుకి చుట్టూ ముళ్ళు ఉంటాయి. బయట నుండి గట్టిగా కనిపిస్తుంది, కానీ లోపల మృదువుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. దీని ఆకులు, పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు. దక్షిణ అమెరికాలో సాంప్రదాయ వైద్యంలో భాగమైన ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతో ప్రసిద్ధి చెందుతోంది. క్యాన్సర్తో పోరాడటం నుంచి గుండెపోటును నివారించడం వరకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఈ లక్ష్మణ పండు. దీని రుచి స్ట్రాబెర్రీలు, అరటి పండ్ల మిశ్రమంలా ఉంటుంది. పోషకాల విషయానికొస్తే కప్పు లక్ష్మణ పండులో 148 క్యాలరీలు, 7.42 గ్రాముల ఫైబర్, 37.8 గ్రాముల కార్బోహైడ్రేట్లుంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున ఇది మధుమేహ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు చికిత్స చేయడానికి లక్ష్మణ పండును ఉపయోగిస్తారు. క్యాన్సర్తో పోరాడటంలో లక్ష్మణ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ పండులోని లాక్టోబాసిల్లస్లోని సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయటంలో కీమోథెరపీ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని కనుగొన్నారు. ఇటీవలి సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ప్రోస్టేట్ క్యాన్సర్లపై లక్ష్మణ పండు తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2024 సమీక్షలో ఈ పండ్లు క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు. దీనిలోని అసిటోజెనిన్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి. అయితే ఈ లక్ష్మణ పండు వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. 2022 అధ్యయనం ప్రకారం అధిక స్థాయిలో అసిటోజెనిన్లో తీసుకుంటే ఒంట్లో విషపూరితం కావచ్చని, ఇది పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించింది. అందుకే ఈ పండ్లను మితంగా మాత్రమే తీసుకోవాలి. అమితంగా తింటే అనర్థాలు తప్పవన్నమాట. అందుకే ప్రకృతిని అర్థం చేసుకుని అది ప్రసాదించిన కాయలు, పళ్ళు తీసుకోవాలి.